నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్లు వస్తలేవు అంటా ఉన్నారు చాలామంది. అండ్ మన ఛానల్ లేపేద్దామనే కుట్రలే ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఎక్కువైపోతూ ఉన్నాయి అవి. సో నోటిఫికేషన్లు కొంచెం కష్టమే అబ్బా రావడం. బట్ కంటెంట్ మీకు తెలుసు ఎటువంటి కంటెంట్ ఇస్తున్నామో కాబట్టి మీ ఇంటరాక్షన్ పెరిగితే ఛానల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇది షేర్ చేస్తే నిజంగా ఉపయోగపడే వీడియోలు చేస్తున్నారా నాయన ఇడు అనుకొని మీరు షేర్ చేయగలిగితే అది ఇంకో 10 మందికి పోతుంది. నా తాపత్రయం వల్ల ఏంటిదంటే విషయం ఎక్కువ మందికి చేరాలి అనే తపన ఉంటుంది కదా, అందుకోసమే వీడియోలు చేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే మీరు ఒక్కసారి గత నెల రోజుల నుంచి మనం చేస్తున్న వీడియోలు ఒకసారి వెనకకు పోయి చూడర్రి. శాటిలైట్ ఛానళ్ళు తెలుగు వాళ్ళన్నా సరే వాటిలో సగం కంటే ఎక్కువ ముట్టిర్రా, టచ్ చేసిర్రా వీడియోలల్లో. మనం మాట్లాడుతున్నటువంటి మాటలు, మనం మాట్లాడుతున్నటువంటి పాయింట్ చెక్ చేయరు. కానీ ఎందుకు మరి రీచ్ ఉండలేదు? రీచ్ వచ్చేలాగా ఎవరు చేయాలి? మనమే చేయాలి కదా, మీకోసమే కదా నేను చేస్తున్నా. ఆలోచించుర్రి, కుదిరితే షేర్ చేయరు. ప్రపంచ చిత్రపటం మీద ఒక కొత్త సైనిక గర్జన వినిపిస్తాం. అది దశాబ్దాలుగా ఉన్న విభేదాలను పక్కన పెట్టి మతం అనే తాటి మీదకి 50కి పైగా ముస్లిం దేశాలు చేరుకుంటున్నాయి. యూరప్ రక్షణ కోసం నాటో ఉంటే ఇప్పుడు ముస్లిం ప్రపంచం కోసం ఇస్లామిక్ నాటో ఆవిర్భవించబోతోంది. ఇది కేవలం ఒక చర్చ కాదు, ఆల్రెడీ దీనికోసం ఒక ముందడుగు కూడా ప్రారంభించారు. ఇజ్రాయెల్ దూకుడును అడ్డుకోవడమే దీనికి లక్ష్యమా, లేక భారత్ లాంటి దేశాల ప్రాబల్యాన్ని దెబ్బతీసుడు కోసమా? పాకిస్తాన్ అణ్వాయుధాలు, సౌదీ యొక్క సంపద, తుర్కీ సైనిక బలం ఒక్కటైతే ప్రపంచం ఎదుర్కోబోయే ఆ ముప్పు పేరేంటి? ఇకపైన భారత్ తన వ్యూహాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా, దానికి సమయం ఆసనమైందా అనే విషయాలను మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అస్థిర భౌగోళిక రాజకీయాల మధ్య పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికాల ఆధిపత్య రాజకీయాలను నియంత్రించడానికి తమకు సొంత సైనిక కూటమి కావాలని అరబ్ దేశాలు చాలా బలంగా భావిస్తా ఉన్నాయి. ముఖ్యంగా హమాస్ నేతలకు ఆశ్రయం ఇస్తున్న తుర్కీ మీద ఇజ్రాయెల్ దాడికి దిగడం ఈ దేశాల్లో ఐక్యతను రగిలించింది. గతేడాది దోహాలో జరిగిన 57 దేశాల సమావేశంలో ఇందులో దాదాపుగా 22 అరబ్ దేశాలు ఉన్నాయి. ఈ అరబ్ నాటో అంశం సీరియస్గా చర్చకొచ్చింది. ఏ ఒక్క ముస్లిం దేశం పైన దాడి జరిగినా అందరూ కలిసికట్టుగా విరుచుకు పడతామని అక్కడి నుంచి హెచ్చరికలు జారీ చేశారు. నిజానికి 1967లో ఇజ్రాయెల్ దాడి తర్వాత ఏర్పడిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ OICలో సైనిక ఒప్పందాలు లేవు. 2010 అరబ్ స్ప్రింగ్ తర్వాత సౌదీ, 2015లో ఈజిప్ట్ దీని గురించి ప్రయత్నించినా అప్పట్లో దేశాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కైరో అంటే ఈజిప్ట్ వేదికగా అరబ్ నాటో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, తాము 20,000 మంది సైన్యాన్ని ఇస్తామని ఈజిప్ట్ ముందుకు వచ్చింది. దీనికి ఒక 4 స్టార్ జనరల్ను కమాండర్గా కూడా ప్రతిపాదించారు. ఈ కూటమిలో అత్యంత కీలకమైన అంశం పాక్ సౌదీల మధ్య కుదిరిన సమగ్ర రక్షణ ఒప్పందం. 2 దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా అది ఇరు దేశాలపై దాడిగానే భావిస్తారు. సౌదీ వద్ద ఉన్న 280 ఫైటర్ జెట్లు, F-15S, F-15C యూరో ఫైటర్స్, పేట్రియాటిక్ క్షిపణి వ్యవస్థలు, చైనా బాలిస్టిక్ క్షిపణులకు తోడుగా పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వస్త్ర శక్తి కలిస్తే అది ఒక అజేయమైన మతపరమైన సైనిక శక్తిగా మారుతుంది. ఇస్లామిక్ నాటో ఏర్పడితే భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇందులో కీలకమవుతాయి. ఇది దక్షిణాసియాలో భారత్కు భారీ సవాలు. ఇప్పటికే తుర్కీయే కాశ్మీర్ విషయంలో పాక్కు బేషరతు మద్దతిస్తా ఉన్నది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ మీద దాడికి తుర్కీయే 460 సాయుధ డ్రోన్లను పంపిందనే వార్తలు మన భద్రతను హెచ్చరిస్తున్నాయి. కూడా సౌదీ ధనబలం, తుర్కీయ సైనిక సాయం కలిస్తే కాశ్మీర్ లోయలో ఉగ్ర కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. సౌదీ ఆర్థిక సాయం పొందిన పాకిస్తాన్ భారత్ పట్ల మరింత రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించే ప్రమాదం కూడా ఉన్నది. అమెరికా ఈ పరిణామాలను గమనిస్తూనే మౌనంగా ఉండటానికి ఇక్కడ 2 కారణాలున్నాయి. ఒకటి, భారత్ వంటి దేశాలకు హెచ్చరిక పంపడం. అయితే రెండవది, ముస్లిం దేశాల మధ్య ఉన్న షియా సున్నీ విభేదాలు. సౌదీ అంటే సున్నీకి సంబంధించింది, ఇరాన్ షియాకి మధ్య ఉన్న వైరం ఈ కూటమి ఐక్యతకు అతిపెద్ద సవాల్.
లెబనాన్, సిరియా, యెమెన్ వంటి దేశాల్లోని ఘర్షణలు ఈ దేశాలను ఒక్క తాటిపైకి తీసుకురావడం అంత సులభం కాదని అగ్రరాజ్యం భావిస్తుంది. కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యమై ఒకవేళ ఇస్లామిక్ నాటో ఆవిర్భవిస్తే ప్రపంచ సమీకరణాలు తలకిందులవ్వడం ఖాయం. అటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు, ఇటు దక్షిణాసియాలో భారత్కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తుంది అంటున్నారు నిపుణులు. ఉగ్రవాదం మూకలకు ఈ కూటమి పండగలా మారితే ప్రజాస్వామ్య దేశాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. పొరుగు దేశాలన్నీ ఘర్షణను కోరుకుంటున్న తరుణంలో భారత్ తన దౌత్య నీతితో, రక్షణ సామర్థ్యంతో ఈ మతపరమైన సైనిక సునామీని ఎలా అడ్డుకుంటుందనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇది కేవలం ఒక కూటమి ఏర్పాటు మాత్రమే కాదు. దీని వెనకాల భారత్ భవిష్యత్తుకు విసిరినటువంటి ఒక వ్యూహాత్మక సవాలు కూడా ఉన్నది. చూస్తున్నాం కదా మనం, అంతర్గత శత్రువులు ఏ రకంగా తయారవుతున్నారు. ఇట్ సేమ్ టైం ఇప్పుడు మతం ఆధారంగా దేశాలు కలుస్తూ ఉంటే నెక్స్ట్ పయనం ఎటువైపు? భారత్లో మెజారిటీ హిందుస్థాన్ అయింది, భారత్లో మెజారిటీ హిందువులయ్యండి. మతం ఆధారంగా పాకిస్తాన్, భారత్ విడిపోయిన తర్వాత కూడా ఈరోజు భారతదేశం అనేది సెక్యులర్ దేశంగా మనం అందరం భావిస్తున్నప్పుడు ఇది హిందూ దేశం అంటే అరే ఏంద్రా మీరు అని మాట్లాడుతున్నటువంటి సమయంలో ప్రపంచ దేశాలు మతం ఆధారంగా మేమందరం ఒకటే అనేటటువంటి భావనను వ్యక్తపరచడమే కాదు, ఈరోజు అఫీషియల్గా మేమందరం ఒకటే అంటూ ఒక నాటో లాంటి ఆర్గనైజేషన్ను కూడా వాళ్ళు ప్రారంభిస్తూ ఉంటే ఇప్పటికీ భారత్ మేము సెక్యులర్లమే అంటూ కూర్చుంటే భవిష్యత్ భారతం ఎటువైపు వెళ్తుంది? జై హింద్, మర భారత్ మహాన్.